లక్ష్మి గారు ఒక్కరినే కాదు. నేను ఈ క్వెషన్ చాలా మందిని అడుగుదాం అనుకుంటున్నా. అంటే ఈ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయినా, చంద్రబాబు ప్రభుత్వంలో అయినా, మోడీ, కేసీఆర్, రేవంత్ పేరు ఏదైనా, ప్రభుత్వం ఏదైనా ఐఏఎస్ అధికారుల గురించి నేను వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నా. ఏంటంటే మీరు ఇంత కష్టపడి చదువుతారు కదా! ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్‌ని, ఇంకొకళ్ళు ఎవరో టీచరు, ఇంకొకళ్ళు ఎవరో ఐటీ ఎంప్లాయీస్. మేము అందరం చదివే చదువు కంటే కనీసం మినిమమ్ 20 రెట్లు ఎక్కువ ఉంటది మీ చదువు. ఎందుకు కష్టపడతారు మీరు? ఇదొక ఉన్నతమైనటువంటి స్థానం. ఇప్పుడు డాక్టర్లున్నారు. మా చదువుల కంటే ఒక 10%, 10 రెట్లు ఎక్కువ చదవాలి. 20 రెట్లు ఇంకా ఎక్కువ చదవాలి మీ చదువులకి. ఎందుకు చదువుతారు మీరు? కష్టపడి కదా మీరు చదివేది. చాలా ఇష్టంగా చదువుతారు. ఒక ఐఏఎస్ అవ్వాలి, ఒక ఐపీఎస్ అవ్వాలి, సొసైటీలో ఏదో ఒక మార్పు తీసుకురావాలి. ఇట్లాంటివేదో ఆలోచనతోనే చదువుతారు. అంతే తప్ప డబ్బులు దబ్బాలని కాదుగా. నిజంగా డబ్బులు చేయాలనుకుంటే వేరే వేరే విధానాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఎన్నో రకాల వ్యవహారాలున్నాయి. చేయకూడని పనులు చేసి ఎన్నో మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఇదెందుకు చదువుతారు చదివేవాళ్ళు? ఇప్పుడు చదువుతున్న వాళ్ళు, గతంలో చదివిన వాళ్ళు? కేవలం ఇదొక్కటే. నిబద్ధత ఉంటది సొసైటీలో. ఒక మార్పు తీసుకురావాలి. లేదంటే గౌరవం పొందుతాం మంచిగా. ఇంతే కదా! ఇంతకు మించి రీజన్ ఉండదు. కానీ అధికారం అధికారులుగా అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థకి ఈ దేశంలో మీరు ఏ స్టేట్ అయినా తీసుకోండి. ఇది ఓన్లీ ఈవిడ గురించి శ్రీలక్ష్మి గారి గురించే కాదు. ఇంత కష్టపడి వచ్చిన తర్వాత వీళ్ళకి సిగ్గు అనిపించదా? ఒక ఒక పార్టీకి ఊడిగం చేయడానికి, ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ నాయకుడికి ఊడిగం చేయడానికి, జైళ్ళకెళ్ళడానికి, వాళ్ళు చెప్పింది చెప్పినట్టు నోరు మూసుకొని చేయడం రిజైన్ చేయండి అయ్యా. మీకున్న తెలివితేటలకి మీరు చిన్న బిజినెస్ పెట్టుకున్న సక్సెస్ అవుతారు. మీరు ఆల్రెడీ ఐఏఎస్, ఐపీఎస్ నుంచి దిగిపోతే దానివల్ల దేశానికి నష్టం ఏం లేదు. మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. మీ ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చి అమ్ముడుపోతారు కదా! అంటే మీ గొప్పతనం నిలబడింది కదా! మీరు సైలెంట్ గా రిజైన్ చేసి వెళ్ళిపోతే అర్థమవుతుంది కదా! మిమ్మల్ని ఫోర్స్ చేసింది జగన్ అయినా, చంద్రబాబు అయినా, మోడీ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ అయినా మీరు రిజైన్ చేసి వెళ్ళిపోతే అర్థమవుతుందిగా. ఒక చిన్న నోటు పడేయండి, ఒక చిన్న మెసేజ్ పడేయండి. పేర్లు చెప్పకుండా వ్యవస్థ ఇట్లా అయిపోయింది, నేను ఇందులో ఉండలేను వెళ్ళిపోతున్నాం అని. చాలా మంది ఏం చెప్తారంటే ఉద్యోగం వదులుకుంటామా దీని గురించి వదులుకోవాలి. రా రాష్ట్రం పట్ల, దేశం పట్ల, వ్యవస్థ పట్ల, సొసైటీ పట్ల బాధ్యతాయుతంగా ఉండేటువంటి పొజిషన్ లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఫస్ట్ లెజిస్లేటివ్ రాజకీయ నాయకులు వస్తారు. అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో ఉండేవాళ్ళు ఏఎస్ ఐపీఎస్ వాళ్ళ తర్వాత జర్నలిస్టులు వస్తారు. ఇట్లా ఒక 5, 6 కేటగిరీస్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు సొసైటీలో. వీళ్ళంతా కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతాయుతంగా సొసైటీ పట్ల ఉండాలి. వాళ్ళు పోలీస్ వ్యవస్థ కూడా ఉండకపోవటం వల్లే ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతాయి. ఈ రోజు శ్రీలక్ష్మి గారు ఇచ్చేటువంటి బొకేని చంద్రబాబు గారు సున్నితంగా తిరస్కరించారు. వేరే వైపు నుంచి వెళ్ళి ఆవిడ ఏమైనా ఇచ్చారేమో మళ్ళీ లైన్ లో వచ్చి మనకు తెలియదు ఏం జరిగిందో కానీ చెప్తున్నా అసలు. ఇట్లాంటి సంఘటనలు చూసి టీడీపీ వాళ్ళందరూ సంబరపడుతున్నారు. చంద్రబాబు హయాంలో కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏబి వెంకటేశ్వరరావు విషయంలో ఎన్ని ఆరోపణలు లేవు. ఇట్లా ఎంతో మంది పేర్లు నేను పేర్లు ఎత్తి వాళ్ళని ఇట్లా వేలెత్తి చూపించాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద లేవు ఆరోపణలు. జగన్ హయాంలో బోల్డ్ ఆరోపణలు. ఇట్లాగా ఇప్పుడు ఒకళ్ళు తక్కువ చేయొచ్చు. ఒక 40%, ఇంకొకళ్ళు 80%, 70% చేశారు కాబట్టి వాళ్ళని మనం ఎత్తి చూపించొచ్చు. కానీ వ్యవస్థ మొత్తాన్ని నాశనంగా చేసి పెట్టారు. ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా కూడా ఇదైతే నిజం. కానీ ఈరోజు శ్రీలక్ష్మి గారి వీడియో చూసినప్పుడు టీడీపీ వాళ్ళందరూ పండుగ చేసుకుంటే ఇట్లా ఎండిపోయిన వ్యవస్థను చూసి బాధేసింది నిజంగా. ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అధికారులని. ఫోన్ ట్యాపింగ్ కేసు చూస్తున్నాం మనం తెలంగాణలో. రేపొద్దున ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులు బయటపడబోతున్నాయి. చంద్రబాబు టైంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి. అధికారులు ఎంత దారుణంగా అమ్ముడుపోతున్నారు, ఎంత దారుణంగా తమ ఆత్మను అమ్ముకుంటున్నారు. వాళ్ళు అమ్ముకునేది డబ్బుల్ని కాదు, వాళ్ళ పదవిని కాదు, వాళ్ళ పొజిషన్ని కాదు, వాళ్ళ ఆత్మని. ఎందుకంటే మిగతా వాళ్ళు వేరండి. వీళ్ళు ఎంతో గొప్పగా కష్టపడి ఈ సమాజంలో ఏదో మార్పు తీసుకెళ్ళని వచ్చారు. వాళ్ళని భ్రష్టు పట్టిస్తోంది సిస్టమ్ అంటే ఆ సిస్టమ్ నుంచి బయటకు వచ్చి ఫస్ట్ అలా బయటికి రావటమే వీళ్ళు సిస్టమ్‌ని బాగు చేయాలనుకుంటే గనక ఇంత కష్టపడి అన్ని ఆలోచనతో వచ్చారు గదా! మళ్ళీ దాంట్లోనే కొట్టుకుపోతామంటే ఎలా? లేదు. 1, 2 తప్పులు చేయాలి. కొన్ని చోట్ల తప్పదు. మిగతావి మనం బెటర్‌మెంట్ చేస్తామంటే అట్లా గాదు గదా! మీరు 10%, 5% కాదు చేస్తుంది. 95% బ్యాడ్ చేస్తున్నారు మీరు రాజకీయ నాయకుల్లాగా. చేసి 5% మాత్రమే మంచి చేసి దీనికోసమే ఉన్నామని కవరింగ్ ఇచ్చుకుంటున్నారు. డబ్బుకి ఆశపడుతున్నారు. భవిష్యత్ తరాలకి డబ్బు కావాలని అందరూ తింటున్నారు గదా! మనం గూడా తిందాం అనేసి చేస్తున్నారు. కొన్నాళ్ళు అవుతది. ఇంకో 100 సంవత్సరాలు నడుస్తది. చచ్చిపోతాం మనందరం. ఈ జనరేషన్ అంతా ఎళ్ళిపోయి ఇంకో జనరేషన్ వస్తది. దానివల్ల మీరేం సాధించినట్టు? లేదు అట్లా కాదు సిస్టమ్ నుంచి బయటకొచ్చి ఎంతో కొంత మీరు పోరాటం చేయగలిగితేనే అది సొసైటీకి ఉపయోగపడుతుంది. మీరు అనుకున్నటువంటి కల మీరు చదువుకునే రోజు రాత్రిళ్ళు లేదు ఈ రోజు 2 దాకా చదువుకునే పడుకోవాలని అనుకుంటారే, ఆ రోజు రాత్రి పూట మీరు చెప్పుకున్న మీ ఆత్మకి మీరు చెప్పుకున్నటువంటి ఆ దమ్ము, ఆ ధైర్యం వాటికి మీరు విలువ ఇవ్వాలి. ఇలాంటి లుచ్చా రాజకీయ నాయకులకు కాదు.